శ్రీ సాయి సచ్చరిత్రము 33వ అధ్యాయము. ఊది మహిమ. తేలికాటు, ప్లేగు జ్వరం నయమగుట, జామ్నేరు చమత్కారము, నారాయణరావు జబ్బు, బాలబువ సుతార్, హరిబావు కర్ణికుల అనుభవములు. గత అధ్యాయంలో గురుమహిమను వర్ణించితిమి. ఇందులో ఊది మహిమను వర్ణించదము. మనం ఇప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించదము. వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయును. మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును. అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావం వారి మనసులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మ ఎందు గాని వచ్చే పెక్కు జన్మల ఎందు గాని మనము తీర్చుకొనలేము. ఊది ప్రసాదము. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొనుచుండునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా వసూలు చేసిన మొత్తములో ఎక్కువ భాగం దానం చేసి మిగతా దానితో వంట చెరుకును అనగా కట్టెలను కొనుచుండెను. ఈ కట్టెలను బాబా దునిలో వేయుచుండెను. దానిని నిత్యం మంట పెట్టుచుండెను. ఇది ఇప్పటికీ అటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగి పోవునప్పుడు పంచిపెట్టేవారు. ఊది వలన బాబా ఏమి బోధించ ఉద్దేశించెను? ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదాగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊది వలననే బ్రహ్మం నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచంలో గల బంధువులు, కొడుకులు, తండ్రి, తల్లి మనవారు కారనియు బాబా బోధించెను. ఈ ప్రపంచంలోనికి మనం ఒంటరిగా వచ్చేతిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగు చేయుచుండెను. భక్తుల చెవిలో బాబా ఊది ద్వారా, దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దాని యందు అభిమాన రాహిత్యము గంటమ్రోత వలె వినిపించుచుండెను. మొదటిది ఊది అనగా వివేకమును, రెండవది దక్షిణ అనగా వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండును కలిగి ఉన్న కానీ సంసారం అనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొనుచుండెను. షిరిడి నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదంగా ఇచ్చి కొంత నుదిటిపై రాసి వరదహస్తమును వారి శిరస్సుపై నుంచుచుండెను. బాబా సంతోషముతో ఉన్నప్పుడు పాడుచుండెడివారు. పాటలలో ఊది గురించి ఒక పాట పాడుచుండెడివారు. దాని పల్లవి కళ్యాణరామ రారమ్ము గోనెలతో ఊదిని తేతెమ్ము. బాబా దీనిని చక్కని రాగంతో మధురంగా పాడుచుండెడివారు. ఇదంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యం కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనమును మొదలుగునవి అసగుచుండెను. ఇక ఊది గురించిన కథలను ప్రారంభించదము. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణ మోతీరామ్ జని అనునతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన్ మోడ్కర్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీ పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయంగా బాబా అతడు మోదక్ సేవ మాని తాను సొంతంగా వ్యాపారం పెట్టుకొనవలనని చెప్పాను. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యను. నారాయణ జాని ఉద్యోగం మాని స్వయంగా ఆనందాశ్రమము అను హోటల్ పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టెను. దాని బాధ భరింపరానంత ఉండెను. అటువంటి విషయముల్లో ఊది బాగా పనిచేయను. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలెను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెదికెను. కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటం ముందర నిలిచి బాబా సహాయం కోరి బాబా నామజపం చేసి బాబా పటం ముందు రాలిపడిన అగరబత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను. అతడు ఊది రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయెను. ఇద్దరూ ఆశ్చర్యానందములలో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకానప్పుడు బాంద్రాలో ఉండు ఒక బాబా భక్తునికి వేరొక గ్రామమున ఉన్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుచుండెనని తెలిసెను. అతడు తన వద్ద ఊది లేదనియు కనుక ఊది పంపమని నానాసాహెబ్ చందోర్కర్ గారికి కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబ్కు టానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసెను. అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను. కావున నానాసాహెబ్ రోడ్డుపైన మట్టిని కొంచెం తీసి సాయి నామజపం చేసి బాబా అనుగ్రహమును అభ్యర్థించి తన భార్య నుదిటిపై రాసెను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయూ చూచెను. ఆ భక్తుడు ఇంటికి పోవుసరికి 3 రోజుల నుంచి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదిటిపై మట్టిని రాసినప్పటి నుండి తగ్గనని తెలిసి మిక్కిలి సంతోషించెను. జామ్నేర్ లీల. 1904-5వ సంవత్సరమున నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో మామలత్దారుగా ఉండెను. ఇది కాందేశ్ జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరంలో ఉన్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి, ప్రసవించుటకు సిద్ధంగా ఉండెను. ఆమె స్థితి బాగోలేకుండెను. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబ్ ఔషధములన్నీ వాడెను కానీ ప్రయోజనం లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయమును వేడెను. షిరిడీలో రామ్గిరి బువా అను సన్యాసి ఉండెను. బాబా అతనిని బాపుగిరి బువా అనువారు. అతని స్వగ్రామము కాందేశ్లో ఉండెను. అతడచటికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకొని నానాసాహెబ్కు ఊది హారతి పాటను ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలున్నవనియు అవి జలగాం వరకు రైలు టికెట్కు సరిపోవుననియు కాబట్టి జలగాం నుండి జామ్నేరు పోవుటకు సుమారు 30 మైళ్ళు ధనము లేదని రామగిరి బువా చెప్పెను. అన్నీయూ సరిగ్గా అమరును కాన అతడు కలత చెందన అవసరం లేదని బాబా పలికెను. శ్యామాను పిలిచి మాధవ అట్కర్ రచించిన హారతిని రాయమనెను. హారతి పాటను ఊదిని రామగిరి బువాకిచ్చి నానాసాహెబ్ చందోర్కర్కు అందచేయమనెను.
బాబా మాటలపై ఆధారపడి రామగిరి బువ్వ షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకు జలగాం చేరెను. అచ్చటికి చేరునప్పటికే అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండెను. కాబట్టి కష్టదశలో ఉండెను. అప్పుడే ఎవరో బాపుగిరి బువ్వ ఎవరు అని ఒక కేక వేయుచుండెను. బువ్వ అచ్చటికి పోయి తానేనని చెప్పెను. నానాసాహెబ్ పంపించినారని చెప్పుచు ఆ బండ్రోతు బువ్వాను ఒక చక్కని తాంగా వద్దకు తీసుకొని పోయెను. దానికి 2 మంచి గుర్రములు కట్టి ఉండెను. ఇద్దరూ అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంగా వేగంగా పోయెను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరెను. బండితోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు పోయెను. బండ్రోతు రామగిరి బువ్వాను పలహారం చేయమని పలహారపు దినుసులను పెట్టెను. గడ్డము మీసములున్న ఆ బండ్రోతు బట్టలు చూచి రామగిరి బువ్వ అతడు మహ్మదీయుడని సంశయించి పలహారం తినకుండెను. కానీ ఆ బండ్రోతు తను హిందువుడనియు గర్వాల్ దేశపు క్షత్రియుడనియు నానాసాహెబ్ ఆ పలహారం పంపెను గాన తిన్నుటకెట్టి సంశయం వలదనెను. అప్పుడిద్దరూ కలిసి పలహారం చేసి బయలుదేరిరి. ఉషఃకాలమే జామ్నేరు చేరిరి. ఒంటికి పోసుకొనుటకై రామగిరి బువ్వ టాంగా దిగి 2-3 నిమిషములలో వచ్చెను. తిరిగి వచ్చేసరికి టాంగా గాని టాంగా తోలువాడు కాని బంట్రోతు కాని లేకుండిరి. బాపుగిరి బువ్వ నోటి వెంట మాట రాకుండెను. దగ్గరనున్న కచేరీకి పోయి అడగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసెను. అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పెను. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్ కందచేసెను. మైనతాయి చాలా దుస్థితిలో ఉండెను. అందరూ ఆమె గురించి మిగులు ఆందోళన పడుచుండిరి. నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదిని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడుమనిరి. బాబా మంచి సమయంలో సహాయం పంపెననుకొనిరి. కొద్ది నిమిషములలో ప్రసవం సుఖముగా జరిగినని వార్త వచ్చెను. గండం గడిచినదని చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంగాను నౌకరును పలహారమును పంపినందుకు బాపుగిరి బువ్వ ఆయనకు కృతజ్ఞత తెలుపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. షిరిడీ నుంచి ఎవరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడేమీ పంపి ఉండలేదని చెప్పెను. బివి దేవ్ గారు ఈ విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాపురావు చందోర్కర్ను రామగిరి బువ్వాను కలిసి విచారించి సాయిలీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు మైనతాయి బాపురావు చందోర్కర్ రామగిరి బువ్వాల వాంగ్మూలమును సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథమున ప్రకటించినారు. భక్తనారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనం చేయి భాగ్యం కలిగెను. బాబా సమాధి చెందిన 3 ఏండ్లకు షిరిడీకి పోవాలనుకొనెను. కానీ పోలేకపోయెను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరంలో అతడు జబ్బుపడి మిగులు బాధపడుచుండెను. సాధారణ చికిత్స వల్ల ప్రయోజనం కలగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యమును చూచెను. అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లనెను. ఆందోళన పడవద్దు, రేపటి నుండి బాగగును, వారం రోజుల్లో నడవగలవు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగం వారంలో కుదిరెను. ఇచ్చట మనం ఆలోచించిన విషయం ఇది. శరీరం ఉన్నన్నాళ్ళు బాబా బ్రతికి ఉండిరా? శరీరం పోయినది గాన చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయమందు కానీ బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడూ మన ప్రక్కనే ఉందురు. ఏ రూపంలోనైనా భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చుచుందురు. బాల్బువా సుతార్. బొంబాయిలో ఉండి ప్రముఖ సంకీర్తనాకారుడు బాలబువా సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానమును భజన అందే తత్పరుడై ఉండేవాడు. అందుచే జనులు వారిని నవయుగ తుకారాం అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా బాబా, నేనితనిని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అనిరి. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీ వచ్చిన వాడొకటిచే బాలబువ్వ ఇదెట్లు సంభవం అనుకొనెను. కానీ తీవ్రంగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. అతడి బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తానిట్లనుకొనెను. యోగులెంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు, తమ భక్తుల యందు వారికెంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయంగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి. అప్పాసాహెబ్ కుల్కర్ని. 1917 సంవత్సరమున అప్పాసాహెబ్ కుల్కర్ని వంతు వచ్చెను. అతడు టానాకు బదిలీ అయ్యెను. బాలాసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటో ఇచ్చి ఉండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యం బాబాకు నిత్యం అర్పించుచు బాబాను చూడవలనని మిగులు కాంక్షించుచుండెను. ఈ సందర్భంగా బాబా పటమును మనఃపూర్వకంగా చూసినచో బాబాను ప్రత్యక్షంగా చూసిన దానితో సమానమే అని చెప్పవచ్చును. దీనికి నిదర్శనం పైన చెప్పబడిన కథ. కులకర్ణి టానాలో ఉండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను. 1 వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండెను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగెను. మధ్యాహ్నం 12 గంటలకు ఒక పక్కీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చెను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయెను. కులకర్ణి గారి భార్యాబిడ్డలు వారు షిరిడి సాయిబాబా గారా అని అడిగిరి. వారిట్లు నుడివిరి, లేదు, నేను భగవంతుని సేవకుడను. వారి ఆజ్ఞానుసారం మీ యోగక్షేమములు కనుగొనుటకు వచ్చితిని. అట్లనుచు దక్షిణనడిగెను. ఆమె 1 రూపాయి ఇచ్చెను. వారొక చిన్న పొట్లముతో ఊదినిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచుకొనమని పూజించమని చెప్పిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక చిత్రమైన సాయిలీలను వినుడు.
భివండీలో తన గుర్రము జబ్బు పడగా అప్పాసాహెబ్ తన పర్యటన మానుకొనవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరెను. ఫకీరుగారి రాక భార్య వల్ల వినెను. ఫకీరుగారి దర్శనం దొరకనందులకు మిగులు మనోవేదన పొందెను. ఫకీరుకు 1 రూపాయి మాత్రమే దక్షిణగా ఇచ్చుటకు ఇష్టపడకుండెను. తానే ఇంటి వద్ద ఉన్నచో 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చేదనెను. వెంటనే ఫకీరును వెదుకుటకు బయలుదేరెను. మసీదులోనూ తక్కిన చోట్లను భోజనం చేయకయే వారి కొరకు వెదికెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యెను. ఇంటికి వచ్చి భోజనం చేసెను. 32వ అధ్యాయంలో ఉత్త కడుపుతో భగవంతుని వెతకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలెను. అప్పాసాహెబ్ ఇచ్చట ఒక నీతిని నేర్చుకొనెను. భోజనమైన తర్వాత చిత్రయ్య అను స్నేహితునితో వ్యాహ్యాలకి బయలుదేరెను. కొంత దూరం పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు కనిపించెను. వారి ముఖలక్షణములను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకొనెను. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ అడిగెను. అప్పాసాహెబ్ 1 రూపాయి ఇచ్చెను. వారు తిరిగి అడగగా ఇంకా 2 రూపాయలు ఇచ్చెను. అప్పటికీ అతడు సంతృష్టి చెందలేదు. అప్పాసాహెబ్ చిత్రయ్య వద్ద నుంచి 3 రూపాయలు తీసుకొని ఫకీరుకి ఇచ్చెను. వారింకనూ దక్షిణ కావాలననిరి. అప్పాసాహెబ్ వారిని ఇంటికి రావలసినదిగా వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పాసాహెబ్ వారికి 3 రూపాయలు ఇచ్చెను. మొత్తం 9 రూపాయలు ముట్టెను. అప్పటికీ సంతృష్టి చెందక ఫకీరు ఇంకనూ దక్షిణ ఇమ్మనెను. అప్పాసాహెబ్ తన వద్ద 10 రూపాయల నోటు గలదనెను. ఫకీరు దానిని పుచ్చుకొని 9 రూపాయలను తిరిగి ఇచ్చివేసి అక్కడ నుండి వెడలెను. అప్పాసాహెబ్ 10 రూపాయలు ఇచ్చేదనెను గనుక ఆ మొత్తమును తీసుకొని పవిత్రపరిచిన పిమ్మట 9 రూపాయలను ఇచ్చివేసెను. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. ఇది నవవిధ భక్తులను తెలియచేయును. బాబా లక్ష్మీబాయి సింధేకు 9 రూపాయలు సమాధి సమయమందు ఇచ్చిరి. అప్పాసాహెబ్ ఊది పొట్లమును విప్పి చూసెను. అందులో పువ్వు రెక్కలు అక్షంతలు ఉండెను. కొంతకాలం పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊది పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబ్ ఊది ప్రభావమును గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైన వాడైనప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతం దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదిని పొందిన తర్వాత 40 రూపాయలకు ఎన్నో రెట్లు ఆదాయం వచ్చెను. మంచి పలుకుబడియు అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా వృద్ధి అగుచుండెను. కావున బాబా ఊదిని పొందు భాగ్యం కలవారు స్నానం చేసిన పిమ్మట ఊదిని నుదుట రాసుకొని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థంగా భావించి పుచ్చుకొనవలెను. హరిబావు కర్నిక్ ఠానా జిల్లా దహను గ్రామమునందు హరిబావు కర్నిక్ అనునతడు 1917వ సంవత్సరమున గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వవలనని తోచి మసీదు మరలా ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరెను. మార్గమధ్యమున నాసిక్లో కాలారాముని మందిరం ప్రవేశించి దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చుచుండగా నరసింగ మహారాజ్ అను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబావు ముంజేతిని పట్టుకొని నా రూపాయి నాకిమ్ము అనెను. కర్నిక్ మిగులు ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషంగా ఇచ్చి సాయిబాబా ఈ విధంగా తానివ్వ నిశ్చయించుకునే రూపాయిని నరసింగ మహారాజ్ ద్వారా గ్రహించను అనుకొనెను. యోగీశ్వరులందరూ ఒకటే అనియు ఏకాత్మభావంతో కార్యములోనర్తుననియు ఈ కథ తెలుపుచున్నది. 33వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో సాయినాథాయ.